ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. 10 ఏళ్ల క్రితం నాటి ఒక కేసులో విశాఖ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ నేడు సంచలన తీర్పు వెలువరించింది. అసలేం జరిగిందంటే అది 2016 ఏప్రిల్ 17వ తేదీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ సాధించాలనే డిమాండ్తో అప్పట్లో రాజకీయ పోరాటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం సాక్షిగా నిరసన దీక్షకు దిగారు. అయితే ఆ సమయంలో ఆయన చేసిన దీక్షను ఆత్మహత్యాయత్నంగా పరిగణించిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సుమారు 10 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసుపై నేడు విశాఖ కోర్టు తుది తీర్పునిచ్చింది. తుది వాదనలు విన్న మెజిస్ట్రేట్ అమర్నాథ్ను దోషిగా నిర్ధారిస్తూ 6 నెలల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించారు. ఈ తీర్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కోర్టు తీర్పుపై గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ తాను వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా ప్రజా సమస్యల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేశానని ఆయన స్పష్టం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే దీనిపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.